Angie Babu. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. వచ్చినప్పటి నుంచి అలా మౌనంగా ఉండిపోయారేంటండి? ఒకటి కాదు, రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. నెంబర్ 1, ఇక నుంచి మీరు నన్ను అంటీకింటి అని పిలవకూడదు, నువ్వనే పిలవాలి. ఇంకోటి, అది ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు. ఇప్పుడు ఎలా చెప్పారో అలాగే టక్కని చెప్పండి. నన్ను పెళ్లి చేసుకుంటారా? నేను నిజంగానే అడుగుతున్నాను. మీరంటే నాకెంతో ఇష్టం. అందుకే మీతో కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో మీ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు, వెళదాం పదండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పనే లేదు. జరగని విషయాల గురించి మాట్లాడడం అనవసరం. ఎందుకు జరగదు? చదువుకుని డిగ్రీలు తీసుకున్న మీరెక్కడ, చదువు లేని వేలుముద్రగాడిని నేనెక్కడ? మీ చదువుకి తెలివితేటలకు తగ్గ వరుడిని చూసి పెళ్లి చేసుకోండి. చదువు డిగ్రీలను చూసి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రేమ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాదండి. అది మనసును చూసి పుడుతుంది. మనసును బట్టి చూస్తే మీరు 1000 మంది డిగ్రీలు ఉన్న వాళ్ళకి సమానం. ఇష్టం లేని చదువుకున్న వాడితో కాపురం చేయడం కంటే ఇష్టమైన చదువు లేని వాడితో జీవితాన్ని పంచుకోవడం ఎంతో మేలు. మీలా మాట్లాడడం నాకు చేత కాదండి. కానీ మీకు నేను ఏ విధంగా చూసినా సరైన జోడి కాదని మాత్రం చెప్పగలను. నన్ను క్షమించండి. ఇదే మీ సమాధానమా? అవునండి. కాదు, మీ మనసులో వేరే ఏదో కారణం ఉంది. దాన్ని దాస్తున్నారు. నా మనసులో ఏమీ లేదు. ఉన్నా దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు.